ప్రెజెంట్ జనరేషన్‌లో విషయానికొచ్చేసి మ్యామ్ అంటే చాలా రకాలుగా ఇప్పుడున్న జనరేషన్‌లో అమ్మాయిలు అమ్మాయి. థింకింగ్, ఆలోచన విధానాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. అందులో కొంతమందిది ఎలా ఉంటుందంటే అంటే కొంతమంది పర్స్‌పెక్టివ్‌లో ఒక 50% ఆఫ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే గర్ల్ అంటే ఇండిపెండెంట్‌గా, సెల్ఫ్ మేడ్‌గా తను మొత్తం ఏదున్నా కానీ తను మేనేజ్ చేసుకునేలా ఉండాలని కొంతమందంటే, ఇంకొంతమందేంటంటే పేరెంట్స్ తండ్రి చాటు బిడ్డలాగా, పేరెంట్స్ చాటు బిడ్డలాగా ఉండాలనేది ఇంకొంతమంది వాదన. సో, ఎట్లా ఉంటే ఈ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ప్రాపర్‌గా అసలు అమ్మాయి ఎలా ఉండాలి మైండ్ సెట్? ఎలా ఉంటే అంటే కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఏ పని చేసినా బ్రతుకు తెరువే. హ్మ్. ఎంత పెద్ద ఎడ్యుకేషన్ చేసినా, కలెక్టర్ చేసినా, లేకపోతే ఏమి చేసినా మనం బ్రతకటం కోసం అది. హ్మ్. నేచరు వర్షాకాలం అంటే వర్షం, సమ్మర్ అంటే సమ్మర్. ఇలాగ ఒక నేచర్ యాపిల్ చెట్టుకి యాపిల్ కాయ కాస్తుంది. చింత హ్మ్. చెట్టుకి చింతకాయే కాస్తుంది. బట్ అవును. ఎడ్యుకేషన్ ఈజ్ మన నాలెడ్జ్‌ని పెంచటందుకు మాత్రమే. హ్మ్. సో, ఇండివిడ్యుయాలిటీ అనేది ఎలా ఉండాలి అంటే, మన వాళ్ళని నువ్వు కోడలివైతే అత్తని, హ్మ్. పేరెంట్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ, హ్మ్. నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎక్కడ ఆదిపరాశక్తి అవ్వాలి అమ్మాయి? ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడో, లేదా ఒక అత్త పెద్ద గయ్యాలో వాటెవర్ అంటే మనం హ్మ్. ప్రతిఘటించడం అనేది అక్కడ జరగాలి. బట్ ఓకే. నేను చాలా ఎడ్యుకేటెడ్‌ని, నేను బాగా చదువుకున్నానంటే సమాజం ఈజ్ ఎ డిఫరెంట్. హ్మ్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డిఫరెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ పేపర్. నాలెడ్జ్ ఈజ్ ఎ హ్మ్. సెపరేట్. ఈ రెండిటిని కలిపేసి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే తప్పు. అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేసుకోలేనట్టే గదా! కరెక్ట్. నీకు పిల్లలొచ్చారు. పిల్లలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తావు పిల్లలకి? ఇప్పుడు మీరు మీరు నాకు తెలీదు, మా అత్త లేడు, మా మామ లేడు, ఎవ్వరు లేరు అని అనుకుంటే నెక్స్ట్ పిల్లలకి ఏహ్! తల్లిదండ్రులు బాగా చూడు, హ్మ్. తాతయ్యాళ్ళు బాగా చూడని పిల్లలకెలా చెప్పగలవు? చెప్పుకోవడానికే సో, ఉండదు. లేదు. అందువల్ల ఏమిటంటే ఎవరైనా ఎంత చదువుకున్నా నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవటందుకి హ్మ్. అది చాలా అవసరం ఎడ్యుకేషన్. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నేను బాగా చదువుకున్నాను కాబట్టి అంటే, నేనేమన్నా చేస్తానంటే వాళ్ళు మాత్రం లైఫ్‌లో కరెక్ట్ కాదు. ఏమి సాధించలేనట్టే లెక్క. కరెక్ట్. వాళ్ళు ఏమి సాధించలేరు. హ్మ్. ఆఫ్టర్ ఆల్ నువ్వు జాబ్ చేస్తూ నీ ప్రొఫెషన్‌కి, నీ పైనున్న ఆఫీసర్లకే అమ్మో! ఈ టైంకెళ్ళిపోవాలి, ఇదిలా చేసేయాలి అని నువ్వంత ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు, హ్మ్. మరి నీ కెరియర్‌కి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాలి గదా! నీ ఫ్యామిలీకి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాలి గదా! కరెక్టే గదా! అవి మనుషులు మనము గాని తెలుసుకోగలిగితే మెన్ ఆర్ వుమెన్ వాటెవర్ హ్మ్. తెలుసుకోగలిగితే మాత్రం ఈజ్ ఎ హ్యాపీ లైఫ్. హ్మ్. ఈ హ్యాపీ లైఫే లేనిది ఇంక నువ్వేం సాధిస్తావు బయట? రైట్. చాలామంది అమ్మాయిలేమిటంటే ఇప్పుడు మేము బాగా చదువుకున్నాము. సో, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వము. హ్మ్. సో, ఎవరిని మేము కేర్ చెయ్యము. హ్మ్. సో, అలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు హ్మ్. దానిలో వాళ్ళు కూడా లాస్ అయిపోతున్నారు కదా! కరెక్టే. వాళ్ళ లైఫ్ లాస్ అయిపోతున్నారు. ఇందాక కూడా ఈ పాయింట్ వచ్చింది మనకి. అవును. వాళ్ళ ఇప్పుడు సో, సిట్యుయేషన్స్‌కి మీరు తగ్గట్టుగా నేను కూర్చొని ఉండాలంటారు. నవ్వుకున్నాము. హ్మ్. మీరు ఎంజాయ్ చేశారు. నేను ఎంజాయ్ చేశాను. ఈవిడ బావుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ చాలా అందంగా ఉంది. నువ్వు లోపల నిన్ను నువ్వే హ్మ్. కిల్ చేసుకుంటున్నావు. అంటే నిన్ను నువ్వు ఆ లోపల ఒక నెగెటివ్ అనే దాన్ని హ్మ్. పెంచుకుంటున్నావు. నాకు సంబంధం లేదు. నేనేమి ఆలోచించలేదు కదా! నువ్వే నా గురించి ఆలోచిస్తున్నావు. ఓకే. అందువల్ల ఏమిటంటే వీలైనంత వరకు ఎంత బాగా చదువుకున్నా, ఎంత హ్మ్. పెద్ద హీరోయిన్ అయిపోయినా, లేపోతే ఎలా అయిపోయినా సరే, హ్మ్. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, హ్మ్. సో, మనం హ్యాపీగా ఉంటాం. అది నేను ఎవరికైనా చెప్పేదైతే అది. రైట్. అంటే అమ్మాయిల థాట్ ప్రాసెస్, మైండ్ సెట్. థింకింగ్ విధానం ఇలా హ్మ్. ఉందంటే, అబ్బాయిల విషయానికొస్తే యంగ్‌స్టర్సే వాళ్ళు గూడా. హ్మ్. వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లా ఉన్నాయంటే ప్రెజెంట్ డేస్‌లో పెళ్లి అనంటే అసలు జాబ్ చేసే అమ్మాయి ఒద్దు. ఆ! ఎందుకంటే ఎక్కువ తెలివితేటలుంటే అలాంటి తెలివితేటలున్న అమ్మాయిని మేము బేర్ చేయలేమని కొంతమంది. ఇంకొంతమందేమో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఇద్దరం వర్క్ జేస్తేనే ఫ్యామిలీ రన్ అవుతదని అవుతుంది. ఆలోచించే అబ్బాయిలు కొంతమంది. సో, ఈ డైలమాలో ఉండి మొత్తానికి అసలు పెళ్లి అన్న కాన్సెప్టే వద్దనుకున్న చాలా వాళ్ళు గూడా మందికి పెళ్లి ఉన్నారు. కాని ప్రసాదులు ఎక్కువైపోయారంట. రైట్. సో 35, 40 వచ్చేసినా చాలా మందికి అవును. పెళ్లవ్వట్లేదు. అదే
ఇందాక అడిగారు కదండీ! ఒక వుమెన్‌కి ఏంటంటే ఇండివిడ్యువల్ ఆలోచనలొచ్చేసి హ్మ్. నాకు మించి అంటే వాళ్ళకి మించిన ఎక్స్‌పెక్టేషన్స్ టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయిపోయాయంటున్నారు. అయిపోయాయన్నమాట. హ్మ్. దానికి ఈ మగవాళ్ళు రీచ్ కాట్లేదు. ఇది హ్మ్. ఒక పాయింట్. హ్మ్. మీరడిగిన పాయింట్‌కి సమాధానం చెప్పాలి కదా! ఓకే. సో, ఎందుకు పెళ్లి వద్దు అంటున్నారనంటే, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలోనూ ఎడ్యుకేటెడ్స్ అమ్మాయిలే ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. అవును. సో, చదువుకుంటున్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానం మా ఇష్టము, మా ఇది మేము కూడా సంపాదిస్తున్నాం కదా! హ్మ్. అనే దగ్గరికి వెళ్ళిపోయి చాలామంది మగాళ్ళేంటంటే ఫ్యామిలీని రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఎప్పుడైతే ఇందులోకొస్తే వాళ్ళంతట వాళ్ళే ఊహించేసుకుంటున్నారు. ఓరిని ఇది బాగా చదువుకుంది. మన రేంజ్‌కి ఈళ్ళు గావాలి. మన వచ్చిన మాట తర్వాత ఏం వింటదా? పెంటలుంటాయి. మన మాట వింటదో వినదో. ఆ! హ్యాపీగా ఉన్నాను. హాయిగా ఉన్నాను ఇలాగైతే. ఆ! సో, ఇలా అండి. అంటే ఒక ఫ్యామిలీ అంటే హ్మ్. చాలామంది అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సో, హాయిని చూడాలి. హ్మ్. బడ్జెట్‌ని ఇద్దరికీ అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. హ్మ్. ఇద్దరు కలిసి నవ్వుకోగలగాలి. మెయిన్. ఈళ్ళ వాళ్ళని అవతల వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అవతల వాళ్ళని వీళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. రైట్. సో, ఇంతకు మించిన లైఫ్ ఏంటి? ఎంత దూరం పరిగెడతారు? కరెక్టే మన గదా! కరోనా నేర్పిందేమిటంటే, హ్మ్. ఎప్పుడు ఎవరం ఎక్కడ ఎప్పుడు ఏమవుతాం కూడా తెలియని సిట్యుయేషన్ అవును. అండి. నిజమే. దిస్ ఈజ్ ట్రూ, ట్రూ, ట్రూ. కరెక్టే. కానీ దీనికోసం ప్రతి క్షణం ఏంటి ఇగో నేను ఒక రూ. 1,00,000 సంపాదించి నువ్వు 50,000 చూడు మీ అమ్మగారు ఇలాగొచ్చేసారు. చూడు మా నాన్నగారు చూడు ఎలా ఉంటారో. ఈ ఆర్గ్యూస్‌లో వాళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? నిజమే గదా! నేను చెప్తాను. నేనున్నాను. నాకు ఇండివిడ్యువాలిటీ చాలా ఉంది. హ్మ్. ఏం తింటాను? నాకు పక్కన ఇంకో మనిషొచ్చినా, రాకపోయినా, వాళ్ళు హ్మ్. కోట్లు పట్టుకొచ్చినా, హ్మ్. తేకపోయినా, నేను ఏది తినాలనుకుంటున్నా అదే అదే తినగలరు. నాది యాక్సెప్ట్ చేస్తాను నా సిస్టము. మీ బాడీకి ఏది పడుతుందో అదే అదే తింటారు. ఉంటది. అంతే. అంతకు మించేమి ఈవిడ ఒక 5,00,00,000 పట్టుకొనొచ్చింది. నేను చాలా తినేయాలి తినలేము. అంతే గదా! ప్రతి ఒక్కరిది అదే లైఫ్. హ్మ్. అంతే. అందువల్ల ఏమిటంటే ఎంత బాగా చదువుకున్నా సరే, హ్మ్. వచ్చిన వాళ్ళు ఏమిటి? ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో అబ్బాయిలు భయపడిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి. ఎందుకు? నిజం. అయ్య బాబోయ్! ఏంటి ఈళ్ళని బ్యాలెన్స్ చేయగలను. నా ఎలాంటిదొస్తుందో ఫ్రెండ్‌ది అని. ఇదయింది. వా ఇంకో ఫ్రెండ్‌ది ఇలాగయింది. మా అంటే రిలేటివ్స్‌లో ఇలా ప్రెజెంట్ అయింది. సిట్యుయేషన్స్ గూడా అలానే ఆ! ఉన్నాయి గదా ఆ! మ్యామ్. పాపం భయపడిపోతున్నారు ఇంతకు ముందు సీరియస్‌లీ. లేడీస్ ఏమిటంటే అంటే హ్మ్. నాకు ఇంకా ముందు జనరేషను. రైట్. వాళ్ళేమిటంటే హౌస్ వైఫ్‌లు కాబట్టి ఎడ్యుకేషన్ ఆళ్ళు చదువుకున్నా సరే డిగ్రీస్ అది క్వైట్‌గా చదువుకున్నా హౌస్ వైఫ్‌లుగా ఉండేవాళ్ళు. హ్మ్. ఫ్యామిలీ అంటే అదేమి నాట్ ఏ స్మాల్ జాబ్. ఆఫ్ కోర్స్. ఫ్యామిలీని ఫ్యామిలీని ఆ! టేక్ టేక్ కేర్ కేర్ చేయడం చేయడమైనా అనేది అదేమి చిన్న జాబ్ ఏమి కాదు. అన్నిటికన్నా బిగ్గెస్ట్ జాబ్. బిగ్గెస్ట్ జాబ్ అనమాట. సో, వాళ్ళు ఫ్యామిలీని టేక్ కేర్ చేసారు. అమ్మో! ఆయనొచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. అమ్మో! హ్మ్. ఆయనకి పాపం ఇది వండి పెట్టాలి. అప్పుడు ఫోన్ చూసుకోవాలి. కాల్స్ అవి ఏమి లేవు కదా! అవును. కమ్యూనికేషన్ లేదు. వస్తున్నారంటే అబ్బా! మార్నింగ్ నుంచి మిస్ అయిపోయాము. ఆ! ఆయన రాగానే హ్యాపీ ఇదంతా. సో, ఇప్పుడు ఏమైపోయింది అనంటే, ఆ కమ్యూనికేషన్ కాస్త బాగా దగ్గర క్లోజ్ అయిపోయింది. హ్మ్. అయిపోయి ఎవరేమి సంపాదిస్తున్నారు, అందరు అమ్మాయిలు ఆల్‌మోస్ట్ జాబ్ చేస్తున్నారు. నేనదే అంటున్నాను. జాబ్‌కి, లైఫ్‌కి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదు. దేని దానికే ఉండాలి. నీ సంపాదన, హ్మ్. భార్య సంపాదించిందనుకో హ్యాపీ. ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నామా లేదా, మన కిడ్స్ ఏంటి, మన హ్మ్. వెనకాతల బ్యాక్‌గ్రౌండ్‌లో మన పేరెంట్స్ ఏమిటి, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం ఈ వయసులో. అంటే ఆ ఏజ్‌కి మనం రామా? వస్తాం గదా! ఎవరమన్నా అన్నీ ఖచ్చితంగా చూసుకుంటూ రావాల్సిందే. ఎళ్ళాల్సిందే గదా! నువ్వొక అత్తవో, నువ్వొక మదరో ఏవో ఒకటి అవుతావు కదా! మొత్తం మీద అంతే గదా! మదరవయ్యావంటే ఫ్యూచర్‌లో. అత్తవయ్యావని లెక్కే. అంతే. అది మనిషి ఆలోచిస్తే అండి, హ్మ్. చాలా మంది చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఇష్యూస్ అనేవి ఉండవు ఫ్యామిలీస్‌లో అని ఉండవు. చెప్తున్నారు. ఇప్పుడు రైట్. యూట్యూబులు చూస్తే మగవాళ్ళు మాకు పెళ్ళొద్దురా బాబు అంటున్నారు. అసలు మ్యారేజే వద్దు మాకు ఆ! అంటున్నారు. సో, అది ఏమిటంటే అమ్మాయిలు తెలుసుకోవాల్సింది అది. ఎంత పెద్ద జాబ్ చేసినా హ్మ్. మనం ఎలాగా హ్యాపీగా గెట్టెన్ అవ్వగలము. ఉన్నది ఒక లైఫు. కరెక్ట్. ఎంతొచ్చినా, ఏమొచ్చినా ఏం చేయాలనేది అమ్మాయిలు డిసైడ్ అయితే అబ్బాయిలు కూడా హ్మ్. హ్యాపీగా ఉంటారు. సూపర్. అంతే.